హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియోస్ మీకు ఇష్టంగా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. రేపు ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకుందాం అనుకున్నాం. నా దగ్గర ఏమో డబ్బులు లేవు. అందరూ సెట్ చేసుకొని ఉన్నారు. నేను ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా కానీ రేపు అమ్మని బతిమలాడో దెబ్బలు తినో ఎట్నో గట్లా వసూలు చేసుకోవాలి. ఇక పడుకుందాం. పడుకొని పొద్దున్నే లేచి సెట్ చేద్దాం. ఎలా అడగాలో ఏమో నాకు ఒక్క ఐడియా కూడా రావట్లేదు. ఏం చేయాలబ్బా? ఐడియా! దెబ్బ ఇంట్లో పనులన్నీ చేసి కూరగాయలు తెచ్చి కూరగాయలు కోసి అమ్మకు నీళ్లు బట్టి అన్ని పనులు అంట్లు దోమి అన్ని పనులు చేసి డబ్బులు అడుక్కుందాం. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేరా కొడక, ఏముందిరా చేయడానికి? రోజు చేసుకునే పనులే. ఎవరైనా నాకు సహాయం చేస్తారా ఏంది? ఒక్కదాన్నే చావాలిగా, ఏదో చేసుకుంటానులే. అమ్మా నేనున్నగా అమ్మా, ఏమేం పనులు చేయాలి చెప్పు? దెబ్బ పొయ్యి అంటుదామనా, లేకుంటే బట్టలు ఉతకనా, లేకుంటే పొయ్యి కూరగాయలదేనా, సరుకులదేనా? చెప్పమ్మా, ఏం చెప్తే అది చేస్తా. ఏంద్రో బిడ్డు, నువ్వేనారు? ఏంద్రో ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను నువ్వు? నా తలకాయ నొత్తందిరా ఈ మాటలు వింటంటే. అమ్మా నిజంగా చేస్తా అమ్మా. నేను కాకపోతే ఎవరు చేస్తారమ్మా? నీకు ఆడపిల్ల కూడా లేదుగా అమ్మా. నేను చేస్తలే. ఏం వద్దులేరా కొడక, నువ్వేం చికా చేయకుండా ప్రశాంతంగా ఉంటే చాలే. పోయి అక్కడ కూర్చోపో. అమ్మా ఈరోజు నువ్వు మస్తు అందంగా ఉన్నావమ్మా. సేమ్ మహాలక్ష్మి ఉన్నట్టున్నావు. లవ్ యూ అమ్మా. ఊరి బిడ్డు, నీకేమో దయ్యం గినక పట్టిందా హిందిరా నాయన? ఇలా మాట్లాడుతున్నావు. పాప తాయిత గడిచినావు తప్ప. అమ్మా ఎందుకమ్మా అలా మాట్లాడతావు? సరే నీ కథలు సర్లే కానీ నీకేం కావాలో అడుగు ఫస్ట్. అమ్మా ప్లీజ్ అమ్మా, నీకు కాళ్ళు మొక్కుతామ్మా. నాకు ఒక 300 అమ్మా ప్లీజ్ అమ్మా. అందరం బయటికి పోతానమ్మా, ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉన్నాయమ్మా, నా దగ్గరనే లేవమ్మా. ప్లీజ్ అమ్మ, ఒక 300 అమ్మా ప్లీజ్ అమ్మ. నీ కాళ్ళు మొక్కుతా, నీ బాంచనమ్మా. ప్లీజ్ 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 అమ్మా ఇయ్యమ్మా. ఏందిరా బాడకు? దీనికోసనారా నువ్వు ఇంతసేపు అమ్మ అందంగా ఉన్నావమ్మా, ఆ పని చేస్తామ్మా ఈ పని చేస్తామ్మా నాటకాలు ఆడింది? ఆ 300? మొన్న 500 తీసుకొని పోయినావు. ఏం చేసినావురా? పెద్దవా తాగి రోడ్ల మీద తిరుక్కుంటా ఎంజాయ్ చేస్తానవారా? స్కూల్కి పోమ్మంటే పోవు. అమ్మా ఎందుకమ్మా అంత కోప్పడతాను? నేనేమన్నా నీ ఆస్తులు అడిగినా? అమ్మ 300 అడిగింది, ఇయ్యరాదమ్మా. కోపుల డబ్బాలు దాచి పెడతావుగా, తీయమ్మా ఇయ్యమ్మా. ఇగో కొడక, నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడి నుంచి పోలేదనుకో, నీ 2 కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. చీ అమ్మ, మా అమ్మని ఎంత కాకబట్టినా నాకు ఒక్క రూపాయి కూడా పుట్టలే. ఇప్పుడు ఏం చేయాలి? నాన్నని అడుగుదామా అంటేనేమో మొన్ననే తాగి దొరికిన చికా కొడతాడు. సప్పుడు లేకపోయి తాతని చెడు చేద్దాం. తాత ఏం చెప్తానవే? అన్నం తిన్నావానే? ఏం తాత ఈ మధ్యలో బక్కగా అయిపోతాన్నావు? అరే టింకు, నాకింకా పింఛన్ పైసలు పర్లేదురా, నన్ను హింస పెట్టకపోరా. దీనమ్మ జీవితం బతుకి ఇజ్జత లేకుండా పోయిందిరా. లాస్ట్కి ముసలానికి కూడా అర్థమైందిరా, మంచిగా మాట్లాడితే పైసలే అడుగుతానని. ఏందో ఏమో నా బతుకు. ఓ తాత అది కాదే, ఇలా 3వ తారీఖు పింఛన్ ఇస్తారు, పోయి తెచ్చుకుందాంపా. పోదాం పావే, బండి తీస్తా. పోయినసారి పింఛన్ పైసలనే 500 దింగినవు, ఇప్పటిదాకా అంతు పంతు లేకుండా పోయినాయి. వారానికి ఇస్తానన్నావు, ఎయిరా? మనవానికి పైసలు ఇచ్చి ఎవరన్నా ఖాతా రాస్తారే? తలకాయ ఉందా నీకు? మనవాన్నే నేను, ఈ ఆస్తి మొత్తం నాదే. 500 ఇద్దానికి ఎందుకు ఇదైతున్నావు నువ్వు? అదంతా కాదురా, నేను రాను, నీకు పైసలు ఇయ్యను. నేను ఎట్లో ఒకట్లా తెచ్చుకుంటలే, నా మీద అంత జాలి చూపించలేరా. పోరా బాబు పో. ఇగో తాత, ఇప్పుడు నువ్వు రాలేదనుకో పింఛన్ పైసల కోసం, చుట్టదే బీడిదే అయిదే దొంగసాటంగా కాలుతావుగా. అమ్మ నాన్న తెలవకుండా నెక్కిపోయి కూర్చొని కాలుతావుగా. అవన్నీ చెప్తా నేను, అవన్నీ చెప్పి ఆగం చెప్తా నిన్ను. చుట్టాలు తెప్పాను, నీకు సారా కూడా తెచ్చి ఇచ్చినా కానీ నిన్న విశ్వాసం ఉందా నీకు? బా వీడొకడు నా ప్రాణానికి పైసలు ఇచ్చేదాకా వదిలిపెట్టాడు. ఇప్పుడు ఇయ్యపోతే మరి నాకు సారా తేడేమో. బా ఎట్లా? ఏంది తాత ఆలోచిస్తున్నావు? నీకు వచ్చేటి ఎంత తాత? 1500 వస్తాయి, దానిలో నాకు 300 ఎక్కువ కూడా అవసరం లేదు. ఏం పని చెప్తా పని చెప్తానుగా రోజు. సర్లే ఇక సారా కోసం తప్పట్లేదు. నాకు అట్లా పోయి ఎట్లా నడుచుకుంటూ పోవాలంటే నాకు కూడా కాళ్ళు ఎత్తలేవు, చేతులు ఎత్తలేవు. బండి మీద కూర్చొని పోయి తెద్దాం. 300 అంటానుగా, ఇద్దాంలే. సరే బిడ్డ పో, బండి తీపి వస్తాన్నా. ముసలోని దగ్గర 300 కాదు 500కు వచ్చి చూడు ఇప్పుడు మాటలతో చెప్పి. ఏదో ఒకటి అది ఏది చెప్పి నువ్వు చెడు చేసుకున్నలే పార్టీకి. దావే దాదా పోదాం, దాదా మనం పోయి తెచ్చుకుందా. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చివరిదాకా చూసినందుకు. నా వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.